అమ్మ రొయ్యలు బీరకాయ తినాలని ఉంది, రెసిపీ చెప్తావా ప్లీజ్? ఈ రొయ్యలు బీరకాయ కావాల్సినవి ఐటమ్స్ అన్నీ చెప్తున్నాను. 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. తొక్క తీసి శుభ్రం చేసుకుంటే ఇలా వచ్చాయి. వీటికి నేను 1/2 కేజీ బీరకాయలు వేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటాం. దీనికి 4 వెల్లుల్లి రెక్కలు, 1 ఇంచు అల్లం, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అలాగే పోపు దినుసులు, ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్లోకి ఒక 3 నుంచి 4 స్పూన్లు ఆయిల్ వేసుకుంటాం. చిన్న స్పూన్తో స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు వేసుకుంటాం. కొంచెం ఇలా చిప్పట్లు ఆడేటప్పుడు మిరపకాయలు కూడా వేసుకుంటాం. అచ్చు అమ్మమ్మ స్టైల్లో చేస్తున్నాను, ఇలా తుంచేసి వేసేది. ఇది కూడా కొంచెం వేగాలి. 3 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఇందులో వేసుకుంటాం. ఇది ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. బీరకాయ కూర ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కుదిరేది. మేము అందరం అమ్మ చుట్టూ కూర్చుంటే అమ్మ అందరికీ వడ్డించేది వేడివేడిగా. ఈ రొయ్యల కూరలో బీరకాయలు లేతగా ఉంటే కూర టేస్ట్ బాగా వస్తుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదా, బాగా వేగాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇవి అంటేయకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ ఉప్పు, పసుపు 1/2 స్పూను, అలాగే మసాలా కారం వేసుకుంటాం. దీనిలో హోమ్ మేడ్ ఒక 3 స్పూన్లు వేసుకుంటాం. ఇది ఇలా కలుపుకొని కారం మాడకుండా దీనిలో మనం రొయ్యలు వేసుకుంటాం. ఇప్పుడు రొయ్యలు వేస్తాము. ఈ రొయ్యల్ని ఇందులో వాటర్ వచ్చి ఇంకే వరకు ఇలా వేపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి, అంటేయకుండా చూస్తూ కలుపుకుంటాం. ఈ విధంగా కూరల దగ్గరకు వచ్చేటప్పుడు రొయ్యలన్నీ బాగా వేగినప్పుడు ఈ బీరకాయ ముక్కలు ఇందులో వేసుకొని కలుపుకుంటాం. ఈ విధంగా కూర అంతా కలిసేలా కలుపుకుంటాం. ఈ బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాలు వేపుకోవాలి. ఇలా కలుపుకుంటూ అది వాటర్ వస్తుంది కదా, అది ఇంకే వరకు మనం వేపుకుంటాం. ఆ వాటర్ ఇంకాక అప్పుడు దీంట్లో మనం వాటర్ వేసుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుంటే రెడీ. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఈ ముక్కల్ని మగ్గించుకుందాం. ఇప్పుడు బీరకాయ బాగా వేగి దగ్గరగా మగ్గింది కదా, ఈ రొయ్యలు బీరకాయ 2. ఇప్పుడు దీనిలో ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటాం. మంచి స్మెల్ వస్తుంది, కూర రెడీ అయిపోయినట్టుంది. ఇంకా ఆపేసుకోవడమే. వావ్, సూపర్. ఈ కర్రీలో ధనియాల గుండు కానీ, జీలకర్ర గుండు కానీ, గరం మసాలా గుండు కానీ ఏమి వేయకుండా చేశాను. ఇళ్ళకు కూడా చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. వేడివేడిగా అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. అబ్బాబాబా, రెసిపీ అదిరింది. ఎలాగైనా ట్రై చేసి చెప్తా ఎలా వచ్చిందో. ఆ రొయ్యల కూరని తీసుకొని బీరకాయతో పాటు నోట్లో పెట్టుకుంటే నోట్లో బ్లాస్టే.